నియోజకవర్గంలో కాంద్రేగుల గ్రామంలో బీజేపీ నాయకుడు రామకిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పేదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండిపెండెంట్ కంటెస్ట్ బీజేపీ లీడర్ పేపకాయల తన్మయ రామకిషోర్ మాట్లాడుతూ సీఎంఆర్ ఖాతాలో రైతులకు 1680 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, ఇది 90% మంది రైతాంగానికి సరైన టైంలో అమౌంట్ అందుతుంది. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. కానీ 10% మంది రైతులు వారికి పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, లేక ఈ క్రాప్ నమోదులో అవకతవకలు, తప్పుడు నమోదుల వల్ల ఈ రైతాంగం 10% పైన ఎంతో నష్టపోతున్నారని, ఒక్కొక్క రైతుకు ఒక్కో ఎకరానికి 5,000 నుండి 10,000 రూపాయల వరకు నష్టపోతున్నారని, ఈ ప్రభుత్వం గుర్తించి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వానికి మనవి చేస్తున్నామన్నారు. ధన్యవాదములు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు రైతాంగ నాయకులకి అందరికీ నా ధన్యవాదములు. అయితే నా పరిచయం, నేను 1980 నుండి యాజ్ ఏ సోషల్ వర్కర్గా, సఫరర్ సపోర్టర్గా, 1994 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, తర్వాత బీజేపీ కార్యవర్గ సభ్యునిగా 2 దఫాలు, 1997 నీరసంగా పోటీ, 1999 బీజేపీ బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్గా నేను చేయడం జరిగింది. 99 సోషల్ వర్కర్గా నేను ఉన్నాను. అయితే నేను ఎప్పుడూ నా ఆలోచనలు ఇండిపెండెంట్గానే, పార్టీలకు అతీతంగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరికి కష్టాలు ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంటుంది. ఆ సమస్యల పట్ల పోరాటం చేయడం జరుగుతుంటుంది. అయితే ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి గల కారణము, విషయము, ఈ సిఎంఆర్ ఖాతాలో రైతులకి 1700 రూపాయలు ఖర్చులు పోను 1680, 1700 రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు. అది 90% రైతాంగానికి హ్యాపీగానే, వాళ్ళకి ఇన్ టైంలో అమౌంట్ అందుతుంది, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఒక 10% అబౌవ్ వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడం, లేకపోతే మిస్ మ్యాచింగ్, ఈ క్రాప్ నమోదులో అవకతవకలు, తప్పుడు నమోదుల వల్ల ఈ రైతాంగం 10% పైన వాళ్ళు ఎంత నష్టపోతున్నారంటే, ఒక్కొక్క రైతు ఎకరానికి ఒక 5 నుండి 10,000 రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వంకి కనిపించాలి, ఈ ప్రభుత్వం గుర్తించి ఆ రైతు నష్టపోకూడదనేటువంటి ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. ఈ అధికారులు వారు త్వరితగతిన గ్రహించి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కాబట్టి రైతుకి వ్యవసాయం నష్టం అనేటువంటి ప్రభుత్వం, మరి వ్యవసాయం పరోక్షంగా వచ్చే నష్టం వేరే. ఇది మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొద్దిమంది రైతులు, ఓ 10% అబోవ్ రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కావున మీరు ఆ రైతులని కాపాడాలని, వాళ్ళని రక్షించాలని, వారికి మేలు జరగాలని ఈ మీడియా ముఖంగా నేను కోరుతున్నాను. మరి అలాగే ఈరోజు సమస్యలు అనేకం ఉన్నాయి. ఒక సమస్య ఇది, ఈ రకంగా వివరణ ఇచ్చాను నేను. రెండో సమస్య, రైతు యూరియా కొరత వల్ల పంట వేసుకోలేని పరిస్థితి. ఎందుకు పంట వేసుకోకపోవడం? మీరు ఈ పంట వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన తర్వాత వారికి ఆ యూరియా కొరత చూపించకూడదు. వారికి ఇవ్వాల్సిన ఎరువులు సకాలంలో ముందుగానే వాళ్ళకి ఉండాలి. ఒక అదును పదును చూసుకొని రైతు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ఎరువును జల్లుకోవడం జరుగుతుంది, ముందు దగ్గర పెట్టుకొని. కానీ మీరు ఇప్పుడున్న పరిస్థితి మేము వింటున్నది, రైతులకి యూరియా లేదు, ఎరువులు లేవు, ఎరువులు కరువు, ఈ రకమైనటువంటి రైతుల్లో ఒక అభద్రతా భావం, భయం చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి క్రాప్ హాలిడే ప్రకటించుకోమని చెప్పేసి, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా మీరు 8-10,000 ఇస్తున్నారో, అలాగే ఒక 20,000 రూపాయలు క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకి మీరు అందజేసినా ఓకే. లేకుండా మీరు వాళ్ళని పంటలు పండించుకోమని చెప్పేసి మీరు
ఏదో చెప్తున్నప్పుడు వారికి సకాలంలో ఎరువులు కూడా సవ్యంగా సరిగ్గా సరిపడే ఎరువులు ఇవ్వాలని మనవి ప్రభుత్వం గ్రహించి, నేను ప్రజలకి రైతాంగానికి అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మనము ఒక తొట్టి గ్యాంగ్ లాగా ఒక పార్టీలో ఉండిపోయి ఆ పార్టీ తరఫు నుంచి జరిగేటువంటి అన్యాయాల్ని, నష్టాలని మనము కప్పిపుచ్చుకోకుండా ఇండిపెండెంట్ నాకులాగా స్వతంత్రంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే మన పార్టీ వల్ల మన రైతాంగానికి ఇంత నష్టం వస్తుంది, మనం గ్రహించాలి, మనం వాళ్ళకి మేలు చేయాలి అని చెప్పేసి అనేటువంటి భావం రావాలని నా మనవి. రైతాంగానికి ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా మనం మన రైతాంగం ఎవరైనా సరే అందరూ ఒకటే, మనం అంతా రైతులంతా ఒకటే, పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే. ఎందుకంటే మేము, మా నాన్నగారు స్వయం సేవక్ ఫ్యామిలీ, బాల స్వయం సేవక్, ఆయన బాల స్వయం సేవకే, మేము బాల స్వయం సేవక్ సంఘంలో ఉండి పనిచేసిన వాళ్ళం. అలాగే బీజేపీలోకి వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది తప్ప బీజేపీలో మేము రాజకీయాలకి బీజేపీని ఎంచుకోలేదు. మేము స్వయం సేవక్స్ కాబట్టి, స్వతహాగా మేము సోషల్ వర్కర్స్ కాబట్టి ఆ రకంగా మా పార్టీ నిస్వార్థపర నిజాయితీ పరులు ఉన్న పార్టీని నమ్మి పార్టీలోకి వెళ్ళాం. కానీ మాకు న్యాయం జరగలేదు. అది గతం విషయం. కానీ ఇప్పుడు ఈనాటి విషయం, ఇప్పుడు విషయం ఇది. దయవుంచి ఆ రైతాంగం ప్రతి చోట కూడా మీకున్న కష్టాలు నష్టాలు కూడా ఓపెన్ అవ్వాలని నా మనవి. మీరు మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ రోజుల్లో స్పందన వెంటనే ఉంటుంది కాబట్టి వారి యొక్క సేవలు మనం వినియోగించుకోవాలి. వెంటనే ప్రతి వాయిస్ పబ్లిక్ వాయిస్ అవుతుంది. సమస్య పట్ల వాళ్ళు కూడా అందుకోవడం, వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ఆలోచన జరుగుతుంది. ఆలోచన చేయాలంటే ఫస్ట్ మనం ఈ వాయిస్ ఇవ్వాలి కదా, మన కష్టం నష్టం చెప్పుకోవాలి కదా. అడగందన్నా అమ్మన్నా పెట్టదా అని చెప్పేసి అన్నప్పుడు మనం మన సమస్యను ఎప్పటికప్పుడు మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మన ఈ చెప్పుకోవాలి. మన ప్రభుత్వాలకి, మన ప్రాంతానికి అందరూ స్పందించాలి. కాబట్టి అవకాశం ఇచ్చిన వారికి మీ అందరికీ నా ధన్యవాదం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.